హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. టుడే నోటిఫికేషన్ వచ్చి ఆర్మీ రిక్రూట్మెంట్ 2024 నాయబ్ సుబేదార్ అండ్ హవల్దార్ పోస్టులు పడ్డాయి. జస్ట్ 10th పాస్ అనమాట. దీని యొక్క ఏజ్, సాలరీ, పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి గాయస్. Indian Army Recruitment 2024. Check. Notification for Havaldar and Naib Subedar post. Apply now. If you have also decided to serve your country by joining the Indian Army, this is your chance to do so, as the Army has announced a notification for the recruitment of Havaldar and Naib Subedar among other important posts. Application materials for the Indian Army Havaldar and Naib Subedar Recruitment 2024 are available to interested and qualified applicants till September 30, 2024. Notification of the jobs has been sent out since June 1, 2024. ఎవరికైనా ఇండియన్ ఆర్మీలో కష్టపడి కంట్రీకి సేవ చేద్దామని ఎవరైనా అనుకుంటే వాళ్ళకి నోటిఫికేషన్ పడింది. జూన్ 1 నుంచి నోటిఫికేషను సెప్టెంబర్ 30 వరకు ఉంటుంది అన్నమాట. ఈ నోటిఫికేషను హవాల్దార్ అండ్ నాయబ్ సుబేదార్ పోస్ట్స్కి. సో ఇండియన్ ఆర్మీ భర్తీ 2024 ఓవర్ వ్యూ. Authority name, the Indian Army. Post name, Havaldar and Naib Subedar. Mode of application, offline. Date of apply, check below. Official website, joinindianarmy.government.in. సో అథారిటీ నేమ్ వచ్చి ఇండియన్ ఆర్మీ, పోస్ట్ నేమ్ వచ్చి హవాల్దార్ అండ్ నాయబ్ సుబేదార్. మోడ్ ఆఫ్ అప్లికేషన్ అంటే ఆఫ్లైన్లో పంపించాలన్నమాట అప్లికేషను. డేట్ ఆఫ్ అప్లై అంటే చెక్ బిలో కింద చూడమన్నారు. అఫీషియల్ వెబ్సైట్ వచ్చి joinindianarmy.government.in. సో కింద చూద్దాం. Eligibility criteria for Indian Army direct entry Havaldar and Naib Subedar sports recruitment. To choose the best cadets, specific eligibility requirements have been set. These requirements include maximum ages, educational backgrounds, and noteworthy athletic accomplishments. So, నాయబ్ సుబేదార్ రిక్రూట్మెంట్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటో చెప్తారు. దేర్ రిక్వైర్మెంట్స్ ఏముంటాయో చెప్తారు. అలాగే మ్యాక్సిమం ఏజెస్, ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్స్ ఏముండాలో చెప్తున్నారు. చూడండి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ అట్లీస్ట్ ఫినిష్డ్ దేర్ మెట్రికులేషన్ టు అప్లై ఫర్ ది డైరెక్ట్ ఎంట్రన్స్ పోస్ట్స్. సో క్యాండిడేట్ ఏంటంటే మెట్రికులేషన్ పాస్ అయ్యి ఉండాలి పక్కగా. వైల్ నాట్ రిక్వైర్డ్ మోర్ ఎడ్యుకేషన్ ఈజ్ ఏ డిజైరబుల్ క్వాలిటీ ఫర్ దిస్ పొజిషన్. ఎక్కువ ఎడ్యుకేషన్ అన్నది అవసరం లేదంట. సో మెట్రికులేషన్ మాత్రం పక్కా పాస్ అయి ఉండాలి. రిక్వైర్డ్ ఏజ్ లిమిట్. ఆన్ ది ఎన్రోల్మెంట్ డేట్ క్యాండిడేట్స్ మస్ట్ బి బిట్వీన్ ద ఏజెస్ ఆఫ్ 17 to 25. అంటే క్యాండిడేట్కి వచ్చి 17 నుంచి 25 ఇయర్స్ ఉండాలన్నమాట. ఆ మధ్యలోనే మాత్రమే ఉండాలి. దేర్ బర్త్ డేట్ షుడ్ ఇంక్లూజ్ ఆఫ్ బోత్ డేట్స్ ఫాల్ బిట్వీన్ October 1, 1999 అండ్ September 30, 2006. క్యాండిడేట్ వచ్చి ఈ 99 నుంచి 2006 మధ్యలో మాత్రమే పుట్టి ఉండాలన్నమాట. అంటే బార్న్ అయి ఉండాలి. రిజిస్ట్రేషన్ ఫీజ్. ఫర్ దిస్ హైరింగ్ ప్రాసెస్ దెర్ ఈజ్ నో రిజిస్ట్రేషన్ కాస్ట్. అంటే రిజిస్ట్రేషన్ ఫీజు అస్సలు లేదు. అప్లికేషన్ మస్ట్ సెండ్ ఇన్ దేర్ అప్లికేషన్స్ అండ్ ది అప్రోప్రియేట్ పేపర్ వర్క్ యాజ్ లిస్టెడ్ ఇన్ ద అనౌన్స్మెంట్. ఏంటంటే అప్లికేషన్ ఫీజు అన్నది లేదు. కాకపోతే ఇది ఆఫ్లైన్ మోడ్ కదా. సో పేపర్ వర్క్ మాత్రం మంచిగా ఉండి మంచిగా పంపించాలన్నమాట వాళ్ళకి పంపించినప్పుడు ఆఫ్లైన్లో. ఇండియన్ ఆర్మీ హవాల్దార్ అండ్ నాయబ్ సుబేదార్ భర్తీ 2024 డాక్యుమెంట్స్. దీని యొక్క డాక్యుమెంట్స్ వచ్చి క్లాస్ 10 మార్కింగ్ షీట్, గ్రేడ్ 12 మార్కింగ్ షీట్, స్పోర్ట్స్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్, డొమైకల్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, సెల్ ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి, సిగ్నేచర్, ఏ ఫోటో సైజ్ ఆఫ్ ది పాస్పోర్ట్ సైజ్. దీంట్లో ఏంటంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటో, 10th మార్క్ లిస్టు, 12th మార్క్ లిస్టు, ఆధార్ కార్డు, డొమైకల్ సర్టిఫికేటు, క్యాస్ట్, ఇన్కము, సెల్ ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి, సిగ్నేచరు, ఇవన్నీ పంపించాలి తంబు. అలాగే ద ఇండియన్ ఆర్మీ హవాల్దార్ అండ్ నాయబ్ సుబేదార్ భర్తీ 2024 సెలక్షన్ ప్రాసెస్. దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ వచ్చి అప్లికేషన్ హ్యావ్ టు బి మెయిల్డ్ ఇన్ అన్ ఆఫ్లైన్ ఫార్మాట్లో పంపుతుంది. ద డాక్యుమెంట్స్ దట్ క్యాండిడేట్ సబ్మిట్ విల్ బి యూజ్డ్ టు సెలెక్ట్ దెమ్ విత్ అన్ ఎంఫసిస్ ఆన్ గ్రేటర్ స్పోర్టింగ్. అంటే స్పోర్ట్ పర్సన్స్, మంచి స్పోర్టింగ్ ఎవరు ఉండదో వాళ్ళందరూ అప్లై చేయొచ్చు. అకాంప్లిష్మెంట్స్. ఈమెయిల్ నోటిఫికేషన్ ఫర్ సెలక్షన్ ట్రయల్స్ విల్ బి సెండ్ టు దోస్ హూ హ్యావ్ బీన్ చూజన్ ద ఒరిజినల్ మార్క్ షీట్స్ అండ్ సర్టిఫికేట్స్ మస్ట్ బి షోన్ బై ది క్యాండిడేట్ డ్యూరింగ్ దిస్ ట్రయల్స్లో మంచిగా సర్టిఫికేట్లు మంచిగా పంపించాలి. అంటే ఫేక్ సర్టిఫికేట్లు కాకుండా మంచి కరెక్ట్ సర్టిఫికేట్లు పంపించాలి. సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ మస్ట్ బి సెంట్ ఇన్ ఆఫ్లైన్ మోడ్. అంటే అప్లికేషన్ ఎలా అంటే పోస్ట్లో పంపించాలి, పోస్టల్ మోడ్లో. Candidates will be narrowed down to a short list based on their greater athletic accomplishments. ఏంటంటే గ్రేటర్ అథ్లెటిక్ అకాంప్లిష్మెంట్స్ ఉంటాయి కదా. సో ఆ విధంగా చెక్ చేసి షార్ట్ లిస్ట్ చేస్తారన్నమాట.
నోటిఫికేషన్ ఫర్ ది సెలక్షన్ ట్రయల్స్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ విల్ రిసీవ్ అన్ ఈమెయిల్. సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ ఈమెయిల్ వస్తుంది అనమాట. సో ట్రయల్స్ అట్ ది సెలక్షన్ ట్రయల్స్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు బ్రింగ్ దేర్ ఒరిజినల్ మార్క్ షీట్స్. సెలక్షన్ ట్రయల్స్ చెప్పినప్పుడు మాత్రం ఒరిజినల్ మార్క్ షీట్స్ క్యాండిడేట్స్ పట్టుకెళ్ళాలన్నమాట, ఒరిజినల్ సర్టిఫికేట్స్. హౌ టు అప్లై ఫర్ ఇండియన్ హవల్దార్ అండ్ నాయబ్ సుబ్దార్ భర్తీ 2024. యూ మస్ట్ గో టు ద ఇండియన్ ఆర్మీ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్తాం. వెళ్ళిన వెంటనే అక్కడ ఒక అఫీషియల్ ఆ వెబ్సైట్లో అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. ఆ అప్లికేషన్ ఫామ్ తీసుకోవాలన్నమాట. ఇంకో ఫిల్ ఇట్ అవుట్ అప్లికేషన్ ఫామ్ తీసి ఫిల్ చేయాలి. దట్ ఈస్ డన్ యూ నీడ్ టు సైన్ ఇన్ విత్ యువర్ లెఫ్ట్ థంబ్. మీ సైన్స్ చేయాలి, అలాగే లెఫ్ట్ థంబ్తో ఇంప్రెషన్ ఇవ్వాలి. అండ్ ఇన్సర్ట్ యువర్ మోస్ట్ రీసెంట్ పాస్పోర్ట్, మీ యొక్క రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా ఇవ్వాలి అనమాట. ఏ హార్డ్ కాపీ ఆఫ్ ఆల్ యువర్ అకాడమిక్ అండ్ అథ్లెటిక్ రికార్డ్స్. మీ యొక్క కాపీ ఉంటుంది కదా, అంటే జిరాక్స్ తీసుకుంటాం కదా, ఆ జిరాక్స్ కాపీలు కూడా పెట్టాలన్నమాట. అసలు పోస్టులు పంపించినప్పుడు ఒరిజినల్ పంపించకూడదు, ఓన్లీ జిరాక్స్లు మాత్రమే. లాస్ట్లీ యూ మస్ట్ సబ్మిట్ యువర్ కంప్లీటెడ్ అప్లికేషన్ బై September 30 లోపు పంపించాలబ్బా. లాస్ట్ డేట్ September 30. దీని యొక్క ఇంపార్టెంట్ డేట్స్ వచ్చి ఈవెంట్స్ అప్లికేషన్ స్టార్టెడ్ ఫ్రమ్ June 1 అన్నది అప్లికేషన్ స్టార్టింగ్ ఫ్రమ్. ఎండింగ్ ఫామ్ వచ్చి September 30. లాస్ట్ డేట్ వచ్చి September 30. ఇంపార్టెంట్ లింక్స్. సో మనకి నాయబ్ సుబ్దార్ అండ్ హవల్దార్ పోస్టులు పడ్డాయి. అందరూ అప్లై చేయొచ్చు. ఏజ్ వచ్చి 17.5 నుంచి 25 సంవత్సరాలు కాబట్టి అందరూ అప్లై చేయొచ్చు. ఒక్క ఫీజు కూడా లేదు. అలాగే ఇది ఆఫ్లైన్ మోడ్ అనమాట. పోస్టల్ డిపార్ట్మెంట్లో పంపించాలన్నమాట. శాలరీ వచ్చి 25,000 ప్లస్ ఉంటుంది. 25,000 ప్లస్ ఉంటుంది. అలాగే 10th పాస్, జస్ట్ 10th పాస్ అయితే చాలు, మనకి ఇంకేం అవసరం లేదు. ఎనీవే అందరూ అప్లై చేయండి. ఆల్ ది బెస్ట్ గైస్. ఏమైనా అప్డేట్ కావాలంటే మన ఛానల్లో కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.